సమంత మళ్ళీ పెళ్లి చేసుకుందంటే చూసి మళ్ళీ పెళ్లి కాని వాళ్ళనే చేసుకోవాలి కదా. ఫస్ట్ బాగా చేసుకుంది, ఆ బంధం ఎగటించినప్పుడు రెండోసారి చేసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలిగా. ఆమె ఇప్పుడు వాళ్ళ భర్త నాగచైతన్య ఆయన చేసుకున్న పెళ్లి ఎలా ఉంది, ఈమె చేసుకున్న పెళ్లి ఎలా ఉంది, ఆమె ఆలోచించుకోవాల్సింది. ఒక ఆడపిల్లగా ఆమె జీవితం ఎందుకు చితికిపోయిందో ఆమెకే తెలుసు. పెళ్ళైన తర్వాత తీయగూడని సినిమాలు, తీయగూడని పాటలు తీసి దానివల్ల డిస్టర్బెన్స్ వచ్చిందేమో అనుకుంటాను నేను. కొంచెం సోషల్ మీడియాలో వచ్చింది. మళ్ళీ చేసుకుంటుంది, జీవితాంతం ఉండాలి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండు అనిపించింది నాకు. ఒక ఆడపిల్లగా సెలబ్రిటీలు అయితే ఎన్నాళ్ళు ఉంటారు, డబ్బు ఎన్నాళ్ళు ఉంటుంది, ఒంటరి బతుకులు, డబ్బు శాశ్వతం కాదు కదా, జీవితం శాశ్వతం కదా. కొంతమంది సెలబ్రిటీలు ఎందుకో జీవితాన్ని ఇట్లా సర్వనాశనం చేసుకుంటున్నారు. డబ్బు కోట్లకు ఉంటుంది, డబ్బు లేనట్టు లేదు. ఆ క్యారెక్టర్లు ఎందుకు పాడు చేసుకుంటారో అర్థం కావట్లేదు. సమంత మళ్ళీ రెండోసారి కూడా సరైన ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ ఆమెకే తిప్పలు వస్తాయి. నా అనుభవం చెబుతుంది. సమంత వేరే కాపురాన్ని చెడగొట్టి ఈ విధంగా చేసుకోవటం ఫ్యాన్స్ కొంచెం బాధపడుతుంది. మరి బాధే కదా, మరి ఆయనకు భార్య ఉన్నదని చెప్తున్నారు మీరే, మరి పిల్లలు ఉన్నారేమో. ఒక హీరోయిన్ గా వ్యక్తిగతంగా మనిషి మంచిదేనాయా, దాన ధర్మాలు చేయటం కానీ దేనికైనా. మరి ఆమె ఎందుకు నిర్ణయం తీసుకుంది, ఆమె జీవితం గురించి ఆమె ఎందుకు ఆలోచన తీసుకోలేదో ఆమె ఇంకోసారి ఆలోచించుకోవాల్సింది. హీరోయిన్ గా కాకుండా, ఒక సెలబ్రిటీగా కాకుండా, ఒక ఆడ మనిషిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదే. మళ్ళీ రెండోసారి కూడా చితికిపోతే ఇంకా ఆమెకు భవిష్యత్తు ఉండదు. ఆమె డబ్బు కాపాడదు, ఆమె హోదా కాపాడదు, ఆమె సెలబ్రిటీ తనం కూడా కాపాడదు ఆమెని.